ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్ కొట్టాలి. ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తుల చేత ఈరోజు కూలీలు చేశాడు మమ్మల్ని. దీనికి జిందాబాద్ కొట్టాలి. ప్రభుత్వము మినిమం వసతులు, ఈ కలుజు అనేది గత 4.5 సంవత్సరం అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 4.5 సంవత్సరం నుంచి మేము పోరాడుతూ ఉంటే పట్టించుకోనకుండా ఎక్కడ మొన్న మిచాన్ తుఫాను వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యి ఇంకొంచెం నిర్లక్ష్యంగా డ్యామేజ్ అయ్యి ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో వాటన్నిటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న కారణం చేత మేము తెలుగుదేశం అయితేనేమి మా జనసేన పార్టీ అయితేనేమి కలిసి ఎక్కడెక్కడైతే సొంత నిధులతో మేము చేపట్టడం జరిగింది. మొన్న చెర్లోపాలెం చెట్టుకిందపాలెంలో కూడా ఇలాగే విద్యార్థులు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ బ్రిడ్జి నిర్మాణించడం జరిగింది చిన్న కర్రీలో. అదేవిధంగా ఇక్కడ ఈ విపరీతమైన గుంటలు చూస్తున్నారు, ఎంత రద్దీ, 5-10-15 గ్రామాలకు పోయే దారిది. చలనం లేకుండా ఇది ఏం పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళ పార్టీకి వాళ్ళే అదరా బదరా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని రాత్రి బ్రిడ్జి శాంక్షన్ అని చెప్పి ఏదో ఒక ఫ్లెక్స్ కట్టేశారు. అలాగా శంకుస్థాపన చేసి శిలాఫలకాలుగానే మిగిలిపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. వాటిలన్నింటినీ పూర్తి చేసేటి దాకా రావాలి. డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి, పని పూర్తి అవ్వట్లేదు, నిధులు అయిపోతున్నాయి. ఇది గమనించాలి. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణ మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ కావచ్చు, రోడ్లు నిర్మాణం కావచ్చు, ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్కడా సమస్య లేకుండా రాష్ట్ర అభివృద్ధి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టక ముందైనా పార్టీ పెట్టిన తర్వాతైనా సమస్య అంటే అక్కడ ముందుండడం జరుగుతుంది. అధికారం లేకపోయినా కూడా మేము ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అధికారం ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన దాఖలాలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేమిద్దరం కలిసి ప్రజలకు ఇంత మేలు చేయగలుగుతున్నామంటే ప్రజలకు నేను చెప్పలేదు ఒకటే, మేము చేసే ఈ మేలుని మీరు గుర్తించండి. అధికారంలో ఉండి కూడా వాళ్ళు చేయలేని అసమర్థతను గుర్తించండి. రానున్న 2024 ఎన్నికలలో సమర్థవంతమైన నాయకుల్ని, మీకు మేలు చేసే నాయకుల్ని, మన బిడ్డల భవిష్యత్తుల కోసం మీరు మీ ఓటు అనే హక్కుతో మీరు ఖచ్చితంగా మన మంచి నాయకుల్ని ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, మన బిడ్డల భవిష్యత్తు కోసం కావచ్చు, మీరు ఖచ్చితంగా మీరు సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి నేను ఈ రోడ్డు కార్యక్రమం చేస్తూ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.